నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తాడూరు మండలం పాపగల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ శివశంకర్, ఎంపీడీఓ ఆంజనేయులు, పంచాయతీ సెక్రటరీ చిన్న బీరయ్య, ఏఈఓ ప్రియాంక, ఎమ్మెల్హెచ్పీ శ్రావణి, బాలయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ రానున్న పథకాల లబ్ధిదారుల వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి 2023-24 సంవత్సరంలో మరి 20 రోజులు కనీసం భూమి లేని వారు 20 రోజులు పనిచేసినటువంటి వారికి సంవత్సరానికి 12,000 ఇచ్చే విధంగా మన ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో మన ఊరికి వచ్చి 17 మంది పేర్లు మనకు జనరేట్ అయినాయి. అందులో నేను పేర్లు చదువుతా. ఒకవేళ వీళ్ళకు భూమి ఉన్నా మీరు దాన్ని తీసేయడానికి చెప్పగలరు, లేదా ఇంకా భూమి లేని వాళ్ళు ఉండరు అనుకుంటే వాళ్ళ ద్వారా కూడా మాకు అప్లికేషన్ ఇస్తే వాటిని కూడా యాడ్ చేస్తాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇంకెవరైనా భూమి లేనటువంటి వారు, వ్యవసాయ పని లేనటువంటి వారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పేర్లు మన ఊరికి 17 జనరేట్ అయినాయి. అవి శంకర్బాయ్, యాదమ్మ, ప్రసాదం, కళావతి, రాములమ్మ, అలివేలమ్మ, మొక్కురాల రామస్వామి, జీవిత, రేణుక, చిట్టమ్మ, చెన్నమ్మ, నసరత్ బేగం, స్వాతి, బక్కమ్మ, సాదిక్ బేగం, బొంకూరి శివుడు, కలమ్మ, బంకలి శివాని. ఈ 17 పేర్లు. అంటే ఇందులో ఈ 17 పేర్లలో కూడా ఎవరికైనా భూమి ఉంటే చెప్పండి, ఆ పేర్లు తొలగించబడతాయి. ఒకవేళ మీ దాంట్లో ఎవరైనా ఇంకా ఊర్లో భూమి లేని వాళ్ళు 23వ సంవత్సరము 24వ సంవత్సరంలో వాళ్ళ పని చేసి ఉండాలి. జాబ్ కార్డ్ కనీసం 20 రోజులన్న పని చేసి ఉంటే భూమి లేకుంటే వాళ్ళకి ఇస్తారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోనండి, వాళ్ళ పేర్లు కూడా ఇందులో యాడ్ చేస్తాం. పేరు పేరున నేడు జరుపుకుంటున్న ప్రజాపాలన గ్రామసభ సమావేశానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వము ఈ 26వ జనవరి నుంచి 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలందరికీ తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగినది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, 3వది రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, 4వది ఇందిరమ్మ ఇండ్లు. అయితే మొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. 49 సర్వే నెంబర్ 150 బిఆర్ రామేశ్వరరావు, 150 బొల్లెపొగు దేవయ్య, 211 కుంట్ల అంజిరెడ్డి అర్ధ కుంటనే, 212 జక్కిడి భాస్కర్ రెడ్డి 1 గుంట, 237 చిక్కొండ్ర మల్లయ్య 10 గుంటలు కోళ్లఫారం, 282 గుర్రాల శ్రీశైలం, 282 గుర్రాల వెంకటయ్య, 283 పల్లె జంగయ్య,
283 వంగ రాములు గౌడ్, 283 సందడి సురేందర్ రెడ్డి, 283 పల్లె ఎల్లయ్య, 283 దిద్ది మాధవి, 283 కెంగూరి బీరయ్య, 283 కంది నాగమ్మ, 283 కెంగూరి బీరయ్య, 283 చాకలి నాగరాజు, 283 సందడి అనిత, 283 చిక్కొండ్ర శివనీల, 283 దిద్ది పారిజాత, 283 చిక్కొండ్ర మల్లేష్, 283 వంగ మల్లేష్ గౌడ్, 283 మేకల ఎల్లయ్య, 284 సర్వే నెంబర్లో మేకల హనుమంతు, 285 సర్వే నెంబర్లో భీమిరెడ్డి బాలరెడ్డి, 286లో భీమిరెడ్డి బాలరెడ్డి కాల్వకి వెళ్ళింది. 364 చిక్కోర్ల లక్ష్మమ్మ, 389 సందడి సుధామణి, సందడి దయా ఎవరిది చిక్కోర్ల లక్ష్మమ్మ 10 గుంటలు మాత్రమే కోళ్ళ ఫారం. 389 సందడి సుధామణి, సందడి దయాకర్ రెడ్డి, సందడి వెంకటరమణారెడ్డి. 390 సందడి వెంకటరమణారెడ్డి, సందడి దయాకర్ రెడ్డి, సందడి సుధామణి. ఈ పేర్లు మాత్రమే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయగలరు. అలాగే రైతు భరోసాకి కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు జనవరి 20 తర్వాత నుంచి అకౌంట్ నెంబర్లు ఇస్తే వాటికి రైతు భరోసా వచ్చేలాగా చేయగలుగుతాం.